హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. నా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఈరోజు నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద కండక్ట్ చేయబోతున్నాను. దీనిలో టాప్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కానీ మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ APPSC TSPSC అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. తర్వాత SIT10 అనేటువంటి మన రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని కనుక సెర్చ్ చేస్తే మన పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నన్ను ఫాలో కండి. నన్ను ఫాలో అయితే నేను ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దీనికి రావడం జరుగుతుంది. సో ఈరోజు మధ్యాహ్నం 2 PM దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. 2 నుంచి 3:30 మధ్యలో టాప్ 100 బిట్స్ తోటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. ఎగ్జామ్ అయితే మిస్ కాకండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ ఇస్తాను. ఆ ప్రాసెస్ చూసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని సో 2 PMకు మీరు లైవ్లో ఈ ఎగ్జామ్ అయితే రాయవచ్చు. సో 1948 నుంచి 1969 వరకు ఉన్నటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి టాప్ 100 బిట్స్ తీసుకొని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. దీనిలో అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకుని అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో 2 PMకు దీనికి సంబంధించి మీరు అటెండ్ కాగలరు. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు జాబ్కి రన్ అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. ఓయూలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. TRSV మినహా అన్ని విద్యార్థి సంఘాలకు ఆహ్వానం. అన్ని వర్సిటీల నుంచి నిరుద్యోగులు విద్యార్థులు రాక అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈరోజు నోటిఫికేషన్లకు సంబంధించి నిరుద్యోగులు జాబ్ కేర్ అనే ప్రోగ్రామ్ని చేపడుతున్నారు. సో ఇది 100% సక్సెస్ కావాలనుకున్న అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందని కనుక చూసినట్లయితే నిరుద్యోగులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్ర సర్కారుపై పోరాడేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. నీళ్లు నిధులు నియామకాలే ధ్యేయంగా ఏర్పాటైన రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వంపై పోరాడేందుకు విద్యార్థి లోకం ఏకం కానుంది. ఇందుకు ఉస్మానియా క్యాంపస్ వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జాబ్ కే రన్ కార్యక్రమాన్ని ఓయూ విద్యార్థుల నాయకులు నిర్వహించబోతున్నారు. ఈ రన్ను ఉద్యమం రూపంగా మలిచేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల పోస్టులను భర్తీ చేయడంతో పాటు UPSC తరహాలో జాబ్ క్యాలెండర్ను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ జాబ్ క్యాలెండర్ను నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలు విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొనున్నారు. సో ఇప్పటికే TRSV అనుబంధ విభాగమైనటువంటి TRSV మినహా అన్ని విద్యార్థి సంఘాలకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. సో ముఖ్య అతిథిగా మనకు TPCC ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మాజీ MP మధు యాష్ గారు సో దీన్ని అయితే ప్రారంభించున్నారు. ఈ రన్ OU ఆర్ట్స్ కాలేజ్ నుంచి NCC గేట్ వరకు జరుగుతుందని చెప్పేసి OU విద్యార్థి నాయకులు అయితే చెప్పడం జరిగింది. సో దీనిలో ముఖ్య అతిథులుగా మనకు బెల్లయ్య నాయక్ అని కాకుండా వెంకటస్వామి లాంటి వారు కూడా హాజరవుతున్నారు. సో ప్రతి నిరుద్యోగి OUకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే దీనిలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కండి. దీన్ని 100% విజయవంతం చేసేలా అయితే చూడండి. ఇంకా అదే కాకుండా పలు యూనివర్సిటీస్ విద్యార్థులు కూడా అక్కడికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. సో 100% సక్సెస్ కావాలని కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు అస్సాం రైఫిల్స్లో ఖాళీలు అంటే ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ టెక్నికల్ ట్రేడ్మెన్ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి ర్యాలీ ప్రకటన విడుదలైందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మొత్తం 1230 ఖాళీలకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మన తెలంగాణ రీజియన్లో కనుక చూసుకుంటే 48 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ ట్రేడ్స్మెన్ గ్రూప్ A గ్రూప్ Bకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో దీనిలో ఉన్నటువంటి విభాగాలు కనుక చూస్తే హవల్దార్ కావచ్చు, వారెంట్ ఆఫీసర్, రైఫిల్మెన్, కుక్, బార్బర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలను విధంగా ITI కావచ్చు, ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ తోటి వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీరాలకి ఇక్కడ వెబ్సైట్ చూడాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 25th వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మనకి ఇది ఈ వారం రిలీజ్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇంకొక 30 days వరకు మీకు అయితే అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలతో ఉన్నటువంటి ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ PDF లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా మంచి జాబ్స్ 1230 ఉన్నాయి. మన తెలంగాణ రీజియన్కి సంబంధించి 48 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ఎలిజిబిలిటీతో ఉంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు త్వరలో 17,000 పోస్టులతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రీసెంట్గా మనం దీన్ని ఫేస్బుక్ పేజ్లో కూడా చూడడం జరిగింది 2 days బ్యాక్. ఈరోజు మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే నిర్మల్ డిస్టిక్ సంబంధించినటువంటి జిల్లా SP ప్రవీణ్ కుమార్ గారు సో ఉచితంగా
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి కోచింగ్ అయితే ఇవ్వబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 17,000 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రానుందని. సో నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా 300 నుంచి 500 మంది పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఉంటారో యువకులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినట్టు ఉచిత కోచింగ్ అనేది తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ధ్రువపత్రాలతో మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాల కోసం ఒక నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు మీరు 9440900680 సంప్రదించగలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగం పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆగస్టులో 8.3% నమోదు, జూలైలో 7%. సంఘటిత రంగంపైన ఎక్కువ ప్రభావం, CMI సర్వే వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆగస్టులో భారతదేశంలో నిరుద్యోగ రేటు మళ్ళీ పెరిగింది. జూలైలో 7% తగ్గినటువంటి ఈ నిరుద్యోగ రేటు గత నెలతో పోల్చుకుంటే ఇప్పుడు చూసినట్లయితే 8.3% పెరగడం గమనార్హం అంటూ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు రిలీజ్ అయినటువంటి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. సో దీనిలో మనకు నిరుద్యోగ శాతం భారతదేశంలో పెరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. దీనికి కారణం కరోనా ప్రభావం కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వివిధ నోటిఫికేషన్ వివరాలు మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. రీసెంట్గా మనకు TS పోస్టల్ సర్కిల్ నుంచి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా దానికి టైం ఉంది, ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి నిన్నటి వీడియో నేను చెప్పాను. ఇక గ్రూప్ C సివిలియన్ పోస్టులు ఎయిర్ ఫోర్స్ విభాగంలో 175 పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. దీనిలో కూడా 10th ఎలిజిబిలిటీ తోటి ఇంటర్మీడియట్ తోటి అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా ఇన్కాయిన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. 82 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే చాలా మంచి శాలరీ ఉందండి. 39,000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ ఉంది, 78,000 వరకు ఎండింగ్ శాలరీ కింద చూడవచ్చు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిల్ చేస్తున్నప్పటికీ శాలరీస్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దీనిలో వేకెన్సీ అయితే ఉన్నాయి. పోస్టును అనుసరించి వీటి యొక్క అర్హతలు కనుక చూసినట్లయితే BSc డిగ్రీ కావచ్చు, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. అండ్ ఇంకా పవర్ గ్రిడ్లో డిప్లొమా ట్రైనింగ్లకు సంబంధించి మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇక్కడ బార్క్లో ఖాళీ అంటూ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూసాం. ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ చూసి వీటికి అప్లై చేసుకోండి. వీటి వెబ్సైట్కి వెళ్ళినా కూడా పూర్తి వివరాలు మీకు లభిస్తాయి. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్లు అంటూ చూడవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 190 వేకెన్సీస్ ఉన్నాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి స్కేల్ 1 స్కేల్ 2 ఉద్యోగాలు అన్నమాట. ఇవి జీతభత్యాలు కనుక చూసుకుంటే 36,000 నుంచి మీకు 63 వరకు అయితే ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్ లాంటి తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎక్కువ మనకి దీనిలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు 4 ఏళ్ల డిగ్రీ కోర్సు అగ్రికల్చర్, హార్టికల్చర్, లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి వెటర్నరీ సైన్స్ కావచ్చు, ఇంకా డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు 55% ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చును. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేస్తారు. 100 మార్క్స్కి నిర్వహించిన తర్వాత సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పరీక్షా కేంద్రం మనకు హైదరాబాద్ కూడా ఇచ్చారు కనుక ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోగలరు. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఈరోజు మధ్యాహ్నం 2 PM కండక్ట్ చేసేటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే పార్టిసిపేట్ చేయండి. unacademy యాప్ డౌన్లోడ్ చేసుకొని SAT అనేటువంటి ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆ ఎగ్జామ్ని అయితే ఫ్రీగా రాయవచ్చు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.